హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరునిసా బ్లాగ్స్ అండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ కువైటీ స్టైల్లో ఎలా చేస్తున్నా చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: చేప, కొత్తిమీర, టమాటో, ఆనియను, మసాలాలు చూడండి: ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, 2 నిమ్మకాయలు, 2 పచ్చిమిరపకాయలు, చింతపండు, గోధుమ పిండి, ఉప్పు. చూడండి, ఆయిల్ పెట్టేశాను, వేడి అయిపోయింది. చూడండి, ఆనియన్ వేయాలి. ఆనియన్ బాగా ఫ్రై కావాలండి. ఫిష్ కర్రీ అసలు మసాలా చాలా తక్కువ, మనం మసాలా తింటాం, వీళ్ళ ఎక్కువ అన్ని ఆకుకూరలతో తింటారు. బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. కొత్తగా కనుక నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను. నేను ఏ వీడియో పెట్టినా ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను చూపించలేదు ఫస్ట్, ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కానీ. చూడండి, మసాలాలు అన్నీ వేసేసాను, పచ్చిమిర్చి, నిమ్మకాయ అన్నీ వేసేసాను. చూడండి, మా ఇంట్లో మసాలా తినరు, చాలా తక్కువ. వేసుకున్న ఎవరైనా వేస్తారు, కానీ మా ఇంట్లో మసాలా చాలా తక్కువ తింటారు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను అన్ని లైట్గా వేస్తాను అనమాట. కొత్తిమీర చాలా పడుతుంది, కనీసం 3-4 కట్టలు పడుతుంది కొత్తిమీర. నేను మీకు అలా చూపిస్తున్నాను ఫ్రెష్ది. నేను ఇంకా ఫ్రీజర్లో ఉండేది వేస్తాను అనమాట. నేను స్టాక్ పెట్టుకుంటాను ఫ్రీజర్లో. ఇక్కడ కొత్తిమీర దండిగా తెచ్చుకొని కట్ చేసి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకొని వాడతారనమాట. ఇక్కడ అప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు, చాలా వరకు ఫ్రీజర్లోటివే వాడతారు. చూడండి, నేను ఆ పేస్ట్ అది కూడా వేసాను. బాగా ఫ్రై అయింది. చూడండి, అలా బాగా మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర బాగా ఫ్రై అయిన తర్వాత. బాగా కలపాలి, అడుగంటకుండా కలుపుకోవాలి. అడుగంటుకుందో మళ్ళీ మాడు వాసన వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. టమాటా పేస్ట్ కొద్దిగానే వేసాను నేను, వేరే చూడండి సరిపడా వేసుకొని, 2 కాయలు అయితే సరిపోతుంది, టమాటో 2 అయితే సరిపోతుంది. క్వాంటిటీని బట్టి మనం పెంచుకోవాలి అన్నీ. నేనైతే ఒక్క చేపే చేస్తున్నాను కాబట్టి నేను ఇలా వేసాను. ½ కిలో ఉంటుంది చేప అది. బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు నేను గోధుమ పిండి వేస్తున్నాను. చూడండి, గోధుమ పిండి కూడా కొద్దిసేపు అలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేసినా అలాగే వేసినా ఏమవుతుందంటే ఉండలు ఉండలుగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసామంటే వాటర్ వేయగలిగే నీకు మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. చూడండి, అలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు వాటర్ వేస్తున్నాను. చూడండి, దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. కొందరు రెడ్గా చేస్తారు, రెడ్గా మాజూన్ వేస్తారు అనమాట. ఇంకా టమాటా పేస్ట్ కూడా వేస్తారు, కానీ మా ఇంట్లో తినరు. నేను కావాలంటే
కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను టమాటా ఒకటే వేసాను, మాజూన్ వేయలేదు. ఇది ఈ ఇంట్లో స్టైల్ ఫుడ్ అనమాట. కువైటీ వాళ్ళకి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు. సేమ్ మనలాగానే మనం ఎలా ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తూ ఉంటారు, అలాగనే ఇక్కడ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. చూడండి, మనకు గోధుమ పిండి ఎందుకు వేస్తారంటే చిక్కగా వచ్చే మా పులుసు అనేది చిక్కగా ఉంటుందన్నమాట, పతలాగా ఉండదు. చూడండి, దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, స్మెల్ కోసం బాగుంటుందని. ఎప్పుడైనా ఫ్రెషే కదండి, వీళ్ళు ఎక్కువ ఫ్రీజర్ టీ వాడతారు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫ్రీజర్లోది ఆఫ్ వేస్తాను, ఫ్రెష్ కూడా ఆఫ్ వేస్తాను, అప్పుడే బాగుంటుంది కర్రీ. కర్రీ కానీ